This conference will now be recorded. ఇన్‌స్టాల్ అయితలేదా? ఓకే. ఇప్పుడు డాకర్ ఇన్‌స్టాల్ అవ్వట్లేదు మీకు. హ్మ్. అది యాక్చువల్‌గా ఏంటంటే అందరికి ఇన్‌స్టాల్ అవ్వదు. దాన్ని డీబగ్ చేసి ఆ ఎర్రర్ ఏందో కనుక్కొని గూగుల్‌లో కొట్టి ఏది ఇన్‌స్టాల్ చేయాలి, దానికి డిపెండెన్సీ అని ఇవన్నీ ఉంటాయి. అప్పుడు మాత్రమే ఇన్‌స్టాల్ చేయగలరు డాకర్‌ని. ఈవెన్ నాకు కూడా ప్రాబ్లమ్ వచ్చింది. 2 డేస్ పట్టింది నాకు. అది ఏం అడుగుతదో తెలియదు, ఎలా అడుగుతదో తెలియదు. ఏది పడితే అది మొత్తాన్ని కాపీ పేస్ట్ కొట్టుకొని గూగుల్‌లో చివరికి ఇన్‌స్టాల్ చేసాను. ఓకే. సో డాకర్ అయితే మీకు ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. ఇన్ కేస్ ఇలా డాకర్ వర్క్ అవ్వలేదు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారంటే ఒక విఎం తీసుకోండి. విఎం తీసుకొని అది విఎం వచ్చేసి లైనక్స్ విఎం తీసుకోండి. దాంట్లో హౌ టు ఇన్స్టాల్ డాకర్ ఇన్ లైనక్స్ అని కొట్టండి. అప్పుడు అది సెటప్ ఫైల్ వస్తుంది. దాంట్లో ఇన్స్టాల్ చేసి దాని మీద ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో ఈవెన్ అది కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో డాకర్ చెప్పుకునే ముందు ఈ లోపు అయితే ఫస్ట్ డాకర్ ఇన్స్టాలేషన్స్ ట్రై చేయండి. వన్స్ డాకర్ ఇన్స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఈరోజు అయితే ఒకటి డిస్కస్ చేసుకుందాం. ఇప్పటి వరకు మనం చేసినవన్నీ కూడా అప్లికేషన్ యాప్ సర్వీస్, మీ అప్లికేషన్ ప్యాకేజింగ్ ఇవన్నీ చేసాం. ఎక్కడన్నా డేటాబేస్ గురించి చెప్పాము. సో బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తారు, ఎలా క్రియేట్ చేస్తారు, వీ విల్ సీ దట్ టుడే. సో మీకు తెలిసిన డేటాబేసెస్ ఏమేమి ఉన్నాయి? మీకు తెలిసిన సర్వర్స్, సీక్వెల్ సర్వర్ అని ఒకటి ఉంది, ఆర్డిబిఎంఎస్ అంటారు, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ స్టూడియో, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సర్వర్స్ అని కొన్ని ఉంటాయి. సో బేసిక్గా ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటంటే రిలేషనల్ డేటాబేస్. ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేశారా? సో ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఇవన్నీ లిస్ట్లో వస్తున్నాయి కదా, బ్యాక్గ్రౌండ్లో దీనికి ఏదో ఒక డేటాబేస్ కనెక్ట్ అయి ఉంటుంది. అప్పుడు మాత్రం ఇవన్నీ చూపిస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొబైల్స్ అని టైప్ చేస్తాను. మొబైల్స్ అని టైప్ చేసినప్పుడు ఈ మొబైల్స్ అన్నీ వస్తున్నాయి కదా. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది అప్లికేషన్? బ్యాక్గ్రౌండ్లో ఒక డేటాబేస్ ఉంది. యాక్చువల్గా డేటాబేస్ అనేది ఎలా ఉంటుందంటే సిరీస్. సో సీక్వెల్ సర్వర్ అనేది ఒకటి చూద్దాం. ఇది ఎవరిదంటే మైక్రోసాఫ్ట్ అలా సీక్వెల్ సర్వర్. సో మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్లో ఇది వచ్చేసి సర్వర్. దీంట్లో ఏముంటాయంటే డేటాబేసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ డేటాబేస్లో ఏముంటాయంటే టేబుల్స్ ఉంటాయి. టేబుల్స్లో ఏమేమి ఉంటాయంటే రికార్డ్స్. ఇప్పుడు ఒక ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేశారనుకోండి, దాంట్లో ఏముంటాయి? రోస్, కాలమ్స్ ఉంటాయి కదా. లైక్ ద సేమ్ వే టేబుల్స్లో కూడా రోస్, కాలమ్స్ ఉంటాయి. వాటిని నేను ఏమంటున్నానంటే రికార్డ్స్. ఓకే. ఇప్పుడు ఈ సీక్వెల్ సర్వర్లో ఇప్పుడు అప్లికేషన్ డెవలపర్స్ అందరూ ఏం చేస్తారు? ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ రాశారు. ఇప్పుడు నేను మొబైల్స్ అని స్పీక్ చేయగానే బ్యాక్గ్రౌండ్లో ఒక సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అయ్యి దాంట్లో ఏదో డేటాబేస్ కనెక్ట్ అయ్యి దాంట్లో మొబైల్స్ అనే టేబుల్ తీసుకొస్తుంది. దాంట్లో ఏమేమి రికార్డ్స్ అయితే ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అది దాంట్లో కూడా ఇమేజెస్ ఇవన్నీ సేవ్ చేస్తారంటే నో. ఫ్రంట్ ఎండ్లో డెవలపర్స్ ఏం చేస్తారంటే నాకు అవుట్పుట్ ఎలా కనపడాలి అనేది వాళ్ళు కోడ్ రాసి మీకు చూపిస్తారు. ఇప్పుడు మీకు ఇక్కడ ప్రైస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే బ్యాక్గ్రౌండ్ ఎక్కడో డేటాబేస్లో సేవ్ చేసి ఉంటాయి. ఈ పర్టికులర్ మొబైల్కి ఇంత కాస్ట్ అని. సో అది మీ ఈ డెవలపర్ ఏం చేస్తారంటే కోడ్ రాసి అక్కడ ఉన్న డేటాని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తాడు. ఓకే. సో ఇలా బ్యాక్గ్రౌండ్లో ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ ఒక డేటాబేస్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు జీమెయిల్లోకి లాగిన్ అవుతున్నారు. మీరు ఏం చేస్తున్నారు? యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తున్నారు. ఇప్పటివరకు మీకు జీమెయిల్ అకౌంటే లేదు. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే తీసుకుంటారా? నో రికార్డ్స్ ఫౌండ్ అని వస్తుంది. ఎందుకని? అది వెళ్ళి ఫస్ట్ యూజర్ అనే టేబుల్లోకి వెళ్ళి మీ యూజర్ నేమ్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. దాని తర్వాత మీరు ఇచ్చిన పాస్వర్డ్ కరెక్టా కాదా అని చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత ఏం చేస్తుంది? ఉంటే లాగిన్ అవుతుంది, లేదనుకోండి నో రికార్డ్ ఫౌండ్ అని వస్తుంది. అర్థమైందా ఎగ్జాంపుల్? సో ఇలా మీ అప్లికేషన్స్కి ఈచ్ అండ్ ఎవరీ అప్లికేషన్ బ్యాక్ ఎండ్లో ఏదో ఒక డేటాబేస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం సీక్వెల్ సర్వర్ గురించి చెప్పుకున్నాం. సీక్వెల్ సర్వర్లో డేటాబేసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ డేటాబేసెస్లో మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. ఈచ్ అండ్ టేబుల్లో రోస్, కాలమ్స్ ఉంటాయి. దాన్ని ఏమంటానంటే నేను రికార్డ్స్ అంటాను. ఓకే. సో మీకు ప్రాక్టీస్ పర్పస్ కోసం ఐ విల్ షో యూ ఏ వెబ్సైట్ కాల్డ్ W3 Schools. సో W3 Schools లో మీకు కావాలంటే యూ హ్యావ్ సీక్వెల్ సర్వర్ సైడ్లో సీక్వెల్. సరే, ఇప్పుడు టేబుల్స్లో డేటాని స్టోర్ చేస్తావు అని అన్నారు. స్టోర్ చేయడానికి ఎట్లా?
ఏదో ఒకటి రాయాలి కదా, దాన్ని ఏమంటారంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్, ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఇది ఏం చేస్తుందంటే బేసిక్గా నా దగ్గర ఒక టేబుల్ ఉంది, ఎంప్లాయీ అనే టేబుల్, లేకపోతే ఇక్కడ కస్టమర్స్ అనే టేబుల్ ఉంది. కస్టమర్స్కి సంబంధించిన డేటా అంతా దాంట్లో ఉంది. దాంట్లో ఎలా ఇన్సర్ట్ చేశారో అది తర్వాత మ్యాటర్. సో డేటా అయితే ఉంది. ఇప్పుడు ఒక టేబుల్లో నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం బయటికి రావాలి. డైరెక్ట్గా టేబుల్ నేమ్ ఇచ్చి రన్ చేస్తే రన్ అవుతుంది అంటే నో. ఇప్పుడు మీరు కుస్టో క్వైరీ రాశారు కదా, దాంట్లో ఏం చేశారు, టేబుల్ నేమ్ని డైరెక్ట్గా రన్ చేశారు. అప్పుడు ఏమొచ్చింది, దాంట్లో డేటా అంతా బయటకు వచ్చింది. అక్కడ నేను ఏం చెప్పానంటే ఇది కేక్యూఎల్ అన్నాను. కేక్యూఎల్ అంటే కుస్టో క్వైరీ లాంగ్వేజ్, బట్ ఇది ఎస్క్యూఎల్, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. సో మీ డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్స్లో ఉన్న డేటాని అవుట్పుట్గా చూపెట్టడం కోసం మీరు రాయాల్సింది క్వైరీ. ఆ క్వైరీ ఏంటంటే సీక్వెల్ క్వైరీ అంటారు. సో ఇప్పుడు నా దగ్గర ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఉండే ఇక్కడ మీకు ఈ W3 స్కూల్స్లోనే వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వి విల్ సీ దిస్. సో కస్టమర్స్ అనే టేబుల్ ఉందంట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే సెలెక్ట్ చేస్తున్నాడు ఏ టేబుల్ని. సో హీఈస్ ఆస్కింగ్ ఫ్రమ్ ఈ టేబుల్లో ఏం కావాలని అడుగుతున్నాడు, స్టార్ అన్నాడు. స్టార్ అంటే ఆల్, అంటే అన్ని రోస్ అన్ని కాలమ్స్ అన్ని కావాలి అడిగి. సో ట్రై ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అని ఉంది కదా, సి రన్ ఎస్క్యూఎల్. ఇది ఆ టేబుల్లో ఉండే డేటా. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అని రాశాను. సో టేబుల్లో ఉన్న డేటా అంతా వచ్చింది. ఇప్పుడు నాకు అన్ని కాలమ్స్ వద్దు, నాకు కస్టమర్ నేమ్ కాంటాక్ట్ నేమ్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, స్టార్ తీసేసి ఈ టేబుల్ నేమ్ కాలం నేమ్ ఉంది కదా, కాపీ దిస్, కామా ఇంకేం కావాలి, కాంటాక్ట్ నేమ్, కస్టమర్ నేమ్ కామా కాంటాక్ట్ నేమ్ ఫ్రమ్ కస్టమర్స్. కస్టమర్స్ అనే టేబుల్లో ఈ రెండు కావాలి నాకు. వచ్చాయి కదా రెండు అవుట్పుట్. సో స్టార్ అనేది ఏం చేస్తుంది, అన్ని కాలమ్స్ చూపిస్తుంది. నాకు అన్ని కాలమ్స్ వద్దు, కొన్నే కావాలి. సరే ఇప్పుడు ఈ రెండు కాలమ్స్లో ఉన్న రికార్డ్స్ మొత్తం వచ్చాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి, 91 రికార్డ్స్ ఉన్నాయి, అంటే 91 రోస్ ఉన్నాయి. దీంట్లో నేను ఇప్పుడు కండిషన్ రాద్దాం అనుకుంటున్నాను. కస్టమర్ నేమ్ వచ్చేసి అరౌండ్ ద హార్న్ అని ఉండాలి. కాపీ దిస్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి దానికి, నేను ఫిల్టర్ కండిషన్ ఇవ్వాలి. ఫిల్టర్ కండిషన్ అంటే వేర్ కాలం పేరేం పేరు, కస్టమర్ నేమ్ కదా. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు కాపీ దిస్ అండ్ కాపీ దిస్. కస్టమర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ పర్సన్. ఇది రన్ అవుతుందా, రన్ అవుతుందా, జస్ట్ సీ దిస్. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ క్యారెక్టర్స్ అండ్ ఇట్ షుడ్ బి ఇన్ కొటేషన్స్. వచ్చింది కదా. సో టేబుల్ ఇప్పుడు అర్థమైందా, టేబుల్లోకి ఉన్న డేటాని మనం బయటికి అవుట్పుట్గా చూపెట్టాలి అంటే ఏం చేస్తున్నాము, క్వైరీ రాస్తున్నాం. దాన్ని స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటారు. సో దాంట్లో వేర్ కండిషన్స్, ఆర్ కండిషన్, అండ్ కండిషన్. ఆర్కి అండ్కి తేడా ఏంటి, ఏదో దిస్ ఆర్ దట్, ఏదున్నా కానీ చూపిస్తుంది. అంటే రెండు మ్యాచ్ అయితేనే చూపిస్తుంది. సో దాంట్లో మీకు కావాలి అంటే ఎగ్జాంపుల్స్గా ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఆపరేషన్స్. ఇప్పుడు ఎంప్లాయీ అనే టేబుల్ ఉంది. ఎంప్లాయీ అనే టేబుల్లో మ్యాక్సిమం శాలరీ ఎవరికి వస్తుందో నాకు తెలియాలి. అప్పుడు ఏం చేస్తారు, కాలం నేమ్ వచ్చేసి శాలరీ, ఎంప్లాయీ పేరు ఏదైనా అయినా ఉండే, కాలం వచ్చేసి నాకు ఒకటి తెలుసు, శాలరీ అనేది. శాలరీలో నెంబర్స్ ఉంటాయి కదా, హైయెస్ట్ శాలరీ నెంబర్ కావాలి. అప్పుడు ఏం చేస్తారు, మ్యాక్స్ అనే ఫంక్షన్ ఉంటుంది. మ్యాక్స్ అంటే ఏంటి, మ్యాక్సిమం కదా. సో అవే మ్యాక్స్, మిన్ ఇవన్నీ. సో ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెల్ మ్యాక్స్ మీన్ తీసుకోండి. ఓకే, ఈ టేబుల్ ఉంది కదా, ప్రొడక్ట్స్ అనే టేబుల్ ఉంది వాళ్ళ దగ్గర. ఆ ప్రొడక్ట్స్ అనే టేబుల్లో మ్యాక్సిమం ప్రైస్ ఉన్నది నాకు ఒకటి కావాలి. సో కాపీ దిస్ అండ్ ట్రై దిస్. సో సెలెక్ట్ మిన్ యాజ్ స్మాలెస్ట్ మైస్. ఓకే, ఇప్పుడు నేను స్టార్ ఇస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ ఏం చేస్తాను, అన్ని కాలమ్స్ చూపిస్తుంది. సెలెక్ట్ స్టార్ కాకుండా నాకు మ్యాక్సిమం ఆఫ్ ఏం తెలియాలి, ప్రైస్. ఇదే కదా 263.5, ఇది మ్యాక్సిమం.
మినిమం ఎంత ఉందో నాకు తెలియాలి. వీటిని ఏమంటారంటే ఫంక్షన్స్, క్యాలిక్యులేషన్ ఫంక్షన్స్. 2.5 మినిమం. ఓకే, అండ్ ఇది ఎవరికి వచ్చిందో నాకు తెలియాలి. సో మినిమం ప్రైస్ కామా ఆ ప్రోడక్ట్ నేమ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, కాలం నేమ్ని బట్టి తీసుకోవాలి మీరు. సో ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ ఇస్తున్నాను. సో ప్రోడక్ట్ నేమ్ అని ఉంది కదా, సెలెక్ట్ ఎక్స్ ఆఫ్ ప్రైస్, ఇంకా అవి మీకు తెలిసిందే. ఆ ప్రైస్ కామా ప్రోడక్ట్ నేమ్ అని రాస్తే ఆ 2 కాలమ్స్ చూపిస్తుంది ఏ ప్రోడక్ట్ అని చెప్పేసి. సో ఇలా మీరు కావాలంటే కండిషన్, ఫిల్టర్ కండిషన్స్ రాసుకోవచ్చు. వేర్ కండిషన్స్, వేర్ కండిషన్ ని ఫిల్టర్ అంటారు. ఓకే, గ్రేటర్ దెన్ అవి కూడా వాడచ్చు. నాకు గ్రేటర్ దాన్ 19 అయి ఉండాలి. అప్పుడు వేర్ ప్రోడక్ట్ ప్రైస్, వేర్ ప్రైస్ గ్రేటర్ దాన్ 19, వేర్ కండిషన్ వాడచ్చు. సో ఇప్పుడు మీరు రాసే ఈ క్వైరీని అంతా ఏమంటారంటే SQL, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఓకే, సో నెక్స్ట్, ఇప్పటి వరకు డేటా ఉన్నదాన్ని నేను ఏం చేశాను, బయటికి చూపించాను. ఇప్పుడు నేను డేటాని పెట్టాలంటే ఇన్సర్ట్ అంటాం. ఇన్సర్టే కదా, ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ సమ్ ఫ్యూ డేటా ఇన్ టు మై టేబుల్. సో దానికి ఎలా స్టేట్మెంట్ ఎలా రాస్తారు, సో మీకు ఇక్కడే ఎగ్జాంపుల్ ఉంటుంది. సో ఇక్కడ వెతకండి, ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్. సో మీరు ఏదన్నా ఒక టేబుల్లోకి ఒక టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలి అంటే సింటాక్స్ ఉంటాయి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, మీరు ఏ టేబుల్ అయితే ఎంప్లాయ్ అని టేబుల్ పెట్టారో ఆ ఎంప్లాయ్ టేబుల్ నేమ్, ఏ కాలంలో ఏ డేటాని ఇన్సర్ట్ చేయాలి. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ రైట్ ఇట్. నెక్స్ట్, ఒక టేబుల్లో స్టూడెంట్ సంబంధించిన ఐడి ఉంది అండ్ స్టూడెంట్ నేమ్ ఉంది. ఇంకొక టేబుల్లో వచ్చేసి స్టూడెంట్ ఐడి, వాడు ఏ క్లాస్ చదువుతున్నాడు ఉంది. అంటే ఇప్పుడు రెండు టేబుల్స్లో అంటే ఇప్పుడు రెండు టేబుల్స్ని జాయిన్ చేస్తే క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాడు ఏ క్లాసు, వాడి ఐడి ఏది. ఇలా రెండు టేబుల్స్ని జాయిన్ చేయాలంటే మీరు ఏం చేయాలి, ఆ రెండింటి మధ్యలో కామన్గా ఉండే కాలం కావాలి. ఇప్పుడు నేను రెండు టేబుల్స్ ఇలా జాయిన్ చేయండి అంటే ఏ లైన్కి ఏ రికార్డ్ అని చెప్పేసి అది మ్యాచ్ అవ్వాలి కదా, అందుకోసం అని కామన్ కాలం తీసుకుంటాం. కామన్ కాలం ఉన్నప్పుడు మాత్రమే జాయిన్ చేయొచ్చు. సరే, జాయిన్ అంటే ఏ కైండ్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయంటే సీ దిస్ ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ అంటే ఇన్నర్ జాయిన్ కి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇన్నర్ జాయిన్ డయాగ్రామ్ చూడండి. ఇది ఇన్నర్ జాయిన్ అంటే ఇది టేబుల్ ఏ అనుకుందాం, ఇది టేబుల్ బి అనుకుందాం. ఈ రెండింటిలో ఈ పాయింట్లో కామన్గా కలిసిపోతున్నాయి కదా ఈ రెండు, అంటే టేబుల్ ఏలో టేబుల్ బిలో ఉండే కామన్ రికార్డ్స్ ఏంటో చూపిస్తుంది. అర్థమైందా? అది ఇన్నర్ జాయిన్. మరి లెఫ్ట్ జాయిన్ అని ఉన్నాయి. సో దెర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ జాయిన్స్. లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ టేబుల్స్లో ఉన్న అంత డేటా చూపిస్తుంది, రైట్ సైడ్లో కామన్గా ఉండేది ఏదైనా ఉంటే అది చూపిస్తుంది. రైట్ జాయిన్ అంటే రైట్ టేబుల్లో ఉండే మొత్తం డేటా చూపిస్తుంది, లెఫ్ట్ సైడ్లో ఉండే కామన్ డేటా చూపిస్తుంది. అండ్ ఫుల్ జాయిన్ అంటే ఆ రెండింటిని జాయిన్ చేసి చూపిస్తుంది. సెల్ఫ్ జాయిన్ అంటే ఉన్న టేబుల్కే ఇంకొకటి అదే టేబుల్ని జాయిన్ చేయడం సెల్ఫ్ జాయిన్. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు జాయిన్ అనేది ఎందుకు వాడతారు మీరు? టూ టేబుల్స్ లో మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ రెండింటిని జాయిన్ చేయాలంటే నాకేం కావాలి, కామన్ కాలం ఉండాలి. కామన్ కాలం ఉన్నప్పుడు మాత్రమే జాయిన్ చేయగలరు. అందరు ఏం చేస్తారంటే ఇప్పుడు స్టూడెంట్ ఐడి అనేది కామన్ కదా రెండు టేబుల్స్లో, ఆ ఐడి ప్రకారమే కదా వాడిది క్లాస్ ఏందని చెప్పగలం. సో ఇలా రెండు టేబుల్స్లో కామన్ డేటా ఉంటే దాని మీద బేస్ చేసుకొని రెండు టేబుల్స్ని జాయిన్ అవ్వని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జాయిన్ చేయాలనుకున్నాను. సెలెక్ట్ కాలమ్ నేమ్స్, ఏ కాలమ్స్ కావాలి మీకు అది రాయండి. నెక్స్ట్, ఫ్రమ్ టేబుల్ 1 సెలెక్ట్ స్టూడెంట్ ఐడి ఫ్రమ్ టేబుల్ 1, ఇన్నర్ జాయిన్ టేబుల్ 2. అంటే ఇన్నర్ జాయిన్ చేయాలనుకుంటున్నాను ఏ టేబుల్తో అంటే సెకండ్ టేబుల్తో. ఆన్ ఫస్ట్ టేబుల్లో ఉండే స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ టేబుల్లో ఉండే స్టూడెంట్ ఐడి అని చెప్తున్నాను. అర్థమైంది పాయింట్? ఫస్ట్ టేబుల్లో ఉండే స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ టేబుల్లో ఉండే స్టూడెంట్ ఐడి అని దానికి ఏం చెప్తున్నారంటే ఈ బేస్ చేసుకొని దీన్ని జాయిన్ చేయి. అర్థమైంది పాయింట్? డౌట్ ఉందా? ఇప్పుడు రెండు టేబుల్స్ ఉన్నాయి. సో టేబుల్ ఏ ఉంది,
and then I have table B. సో ఫస్ట్ దీంట్లో ఏముందంటే స్టూడెంట్ ఐడి, ఇది ఒక కాలం. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ నేమ్. ఇప్పుడు సెకండ్ టేబుల్లో ఏముందంటే సేమ్గా స్టూడెంట్ ఐడి అనేది కామన్ కాలం, ఇక్కడ స్టూడెంట్ క్లాస్. ఓకే, ఇలా రెండు కాలమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ స్టూడెంట్ ఐడి కింద 1 అని ఇస్తాను. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే స్టూడెంట్ నేమ్ ఏంటంటే రవి అని ఇస్తున్నాను. సో ఇక్కడ స్టూడెంట్ ఐడి కూడా 1 ఇస్తున్నాను. క్లాస్ ఏంటంటే 10th క్లాస్ అని ఇస్తున్నాను. సో కీప్ సంథింగ్ లైక్ 5th క్లాస్. ఇంకొక రికార్డు ఉంది నా దగ్గర 2, అతని పేరు వచ్చేసి శంకర్. స్టూడెంట్ ఐడి వచ్చేసి 2 అని ఇస్తున్నాను. అతను ఏ క్లాస్ చదువుతున్నాడంటే 6th క్లాస్. ఓకే, ఇప్పుడు ఈ రెండు టేబుల్స్లో ఉండే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ని నేను బయటికి అవుట్పుట్ లాగా చూపెట్టాలి. ఒక టేబుల్లో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ ఏ అని ఇస్తే ఏమొస్తుందంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది, అది నాకు యూస్ఫుల్గా. సో ఇప్పుడు నేను యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే రెండు టేబుల్స్లో జాయిన్ చేయాలి. అంటే ఇప్పుడు ఏ జాయిన్ చేయాలి నేను. సో సెలెక్ట్ ఏంటి, ఏం కాలమ్స్ కావాలి మీకు? సెలెక్ట్ స్టూడెంట్ ఐడి కామా స్టూడెంట్ నేమ్ కావాలి. ఫ్రమ్ ఏ టేబుల్ నుండి? టేబుల్ ఏ. జాయిన్ ఏ టేబుల్తో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు? జాయిన్ టేబుల్ బి. సరే, టేబుల్ బిని జాయిన్ చేస్తున్నారు. కామన్ కాలం ఏది మరి రెండిట్లో? ఆన్ టేబుల్ 1 టేబుల్ ఏలో ఉండే స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు టేబుల్ బిలో ఉండే స్టూడెంట్ ఐడికి ఈక్వల్. అర్థమైందా? చెప్తున్నారు దానికి లాజిక్. సో ఇది జాయిన్ చేయి. జాయిన్ ఎప్పుడు చేయాలి అంటే టేబుల్ ఏలో ఉండే స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు టేబుల్ బిలో ఉండే స్టూడెంట్ ఐడి. సో అదే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్నర్ జాయిన్ అంటే ఏం చేస్తుంది? ఇది కామన్ గా ఉండే రెండింటి మధ్యలో ఉండే కామన్ రికార్డ్స్ ఏదైతే ఉంటే అవి చూపిస్తుంది. సో ఇక్కడ మీరు జాయిన్స్ చేస్తున్నారు కదా, సేమ్ కైండ్ ఆఫ్ జాయిన్స్ మీరు ఏం చేస్తారంటే కుస్టో క్వైరీలో కూడా టేబుల్స్ లో కూడా జాయిన్ చేయొచ్చు. అక్కడ కూడా సేమ్ ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్. సో వీటి గురించి అయితే మీరు చదవండి. సో ఏది ఎందుకు వాడతారు అనేది జస్ట్ తెలుసుకోండి. ఇది మ్యాండేటరీగా రావాలా? ఎప్పుడు రావాలంటే కుస్టో క్వైరీస్ రాయాలన్నప్పుడు ఇది తెలిసి ఉండాలి. ఇది తెలుసున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. తెలియలేదనుకోండి కొంచెం కష్టపడతారు. రియల్ టైంలో మీరు సీక్వెల్ సర్వర్లోకి వెళ్ళి ఇవన్నీ పర్ఫామ్ చేస్తారంటే నో. ఇక ఇది కూడా మీరు చేస్తే ఇంకా డేటాబేస్ డెవలపర్స్ ఎందుకు, డిబిఏ ఎందుకు? సో మీకైతే జస్ట్ నాలెడ్జ్ ఉండాలి. సెలెక్ట్ స్టేట్మెంట్స్ రాసుకొని కావాలంటే నేను అవుట్పుట్ బయటకు తీసుకొని వస్తాను, నేను అనుకున్న రికార్డ్స్ని బయటికి తీసుకొని వస్తాను, ఇంతవరకు నాలెడ్జ్ ఉందని చెప్పండి చాలు. సో ఇప్పుడు టేబుల్స్ గురించి ఐడియా వచ్చిందా? ఓకే, ఉన్న టేబుల్లో నుంచి డేటాను బయటికి రావాలంటే ఏ క్వైరీ రాయాలి? సీక్వెల్ క్వైరీ. దాన్ని ఏమంటారంటే సెలెక్ట్ స్టేట్మెంట్స్. సెలెక్ట్ ఏం చేస్తుంది? మీకు ఏదైతే రికార్డ్ అవుట్పుట్ కావాలో అదంతా తీసుకొస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సరే సీక్వెల్ సర్వర్ వాడదాం అనుకుంటున్నాం. సీక్వెల్ సర్వర్కి యూజ్ చేసే లాంగ్వేజ్ మీకు బేసిక్గా చూసినట్లయితే సీక్వెల్ సర్వర్లో ఉన్న డేటాని పుల్ చేయడం కోసం మీరు యూజ్ చేసింది ఏంటి? సీక్వెల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్. సీక్వెల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. మార్కెట్లో సీక్వెల్ సర్వర్ కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సర్వర్స్. సో దానికోసం ఉన్నాయంటే పోస్ట్ గ్రీ సీక్వెల్ అని ఉంది, MySQL అని ఉంది. ఇవన్నీ ఏంటంటే మార్కెట్లో డిఫరెంట్ రిలేషనల్ డేటాబేసెస్. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ రిలేషనల్ డేటాబేసెస్. నేను ఎప్పుడైతే MySQL సర్వర్ గురించి చెప్తాను, MySQL సర్వర్లో ఏదైతే పర్ఫామ్ చేస్తారో అన్నీ ఇంతే. అన్నిట్లో కూడా టేబుల్స్ ఉంటాయి, అన్నిట్లో కూడా డేటా స్టోర్ చేస్తారు, అన్నిట్లో క్వైరీస్ రాస్తారు, అన్నిట్లో ఇవి ఈ పర్టికులర్ డేటాని ఇన్సర్ట్ చేస్తూ ఉంటారు. అక్కడక్కడ కొంచెం సింటాక్స్ మారుతుంటుంది.
నో సీక్వెల్ అని విన్నారా ఎక్కడన్నా? నో సీక్వెల్ అని లేదా? సీక్వెల్ కి నో సీక్వెల్ కి డిఫరెన్స్ ఏంటి? SQL databases are relational. NoSQL databases are non-relational. SQL databases are table-based, while NoSQL databases are document-based and key value graph and wide column. సో ఇక్కడ మీరు కావాలంటే డిఫరెన్స్ చూడండి ఆ రెండింటికి, సీక్వెల్ కి నో సీక్వెల్స్ కి డిఫరెంట్ ఏంటి. ఓకే, సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కంటే ఇంత పెద్ద పెద్ద డాక్యుమెంటేషన్ చూపించి, సో సీక్వెల్ అయితే ఐడియా వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సీక్వెల్ సర్వర్ని క్రియేట్ చేయాలి. సీక్వెల్ సర్వర్ని పాత పద్ధతిలో ఏం చేసేవాళ్ళంటే గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ సీక్వెల్ సర్వర్ 2017 అని డౌన్లోడ్ చేసుకునేవాళ్ళు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఇన్స్టాల్ చేస్తారు. ఈ ఇన్స్టాల్ చేసేది ఎక్కడ చేస్తారు? వర్చువల్ మెషిన్లో. సో సీక్వెల్ సర్వర్ అనేది ఇంపార్టెంట్, డేటా అంతా మొత్తం దాంట్లోనే ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసి ఒక వర్చువల్ మెషిన్లో ఇన్స్టాల్ చేస్తారు. ఇప్పుడు ఆ సీక్వెల్ సర్వర్ని ఎవరు మెయింటైన్ చేయాలి? ఎవరైతే ఉన్నారో అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళు మెయింటైన్ చేయాలి. అప్పుడు విఎంని మేనేజ్ చేయాలి, సీక్వెల్ సర్వర్ని మేనేజ్ చేయాలి. దాంట్లో ఇన్స్టాల్ చేసిన ఇంత ప్రాసెస్ అవసరం లేదు, దాన్ని ఒక సర్వీస్ లాగా ఇస్తారు. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక సర్వీస్ లాగా ఇచ్చేసారు దాన్ని. సో సో ఇప్పుడు అంతకుముందు నేనేం చెప్పాను, మీ అప్లికేషన్ హోస్ట్ చేసుకోవడానికి ఐఏఎస్ ఇన్స్టాల్ చేయాలి. ఐఏఎస్ ఎక్కడ? విఎంలో. దాని మీద మీ అప్లికేషన్ రన్ చేయాలి. ఆ విఎం మెయింటెనెన్స్ ఎవరు చూసుకోవాలి? మీరే. ఆ ప్రాసెస్ లేకుండా వాళ్ళు ఏం చేశారు? సర్వీస్ లాంటిది ఒకటి ఇచ్చారు, యాప్ సర్వీస్ అని. అర్థమైంది? లైక్ ద సేమ్ వే సీక్వెల్ సర్వర్ కూడా మనకు ఒక సర్వీస్ లాగా వచ్చేసింది. దీన్ని ఏమంటారంటే పాస్ సర్వీస్. పాస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ లాగా ఇచ్చారు. సో పాస్ సర్వీస్ లాగా ఇచ్చారు అని అన్నాం కదా. సో జస్ట్ గో టు సీక్వెల్ సర్వర్. సో సీక్వెల్ సర్వర్స్. సో click on SQL Server. I am going to create a new SQL Server. Under which resource group you want to create SQL Server? Task urgent తీసుకుంటున్నాను. SQL Server name ఏంటి? My dev SQL Server. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఈరోజు క్రియేట్ చేద్దాం, రేపు దీని మీద ప్రాక్టికల్ చేద్దాం. దీనికంటే ముందు ఐ వాంట్ టు టెల్ యూ అంతే. మీకు ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి? ఏంటేంటివి? డెవ్, క్యూఏ, యూఐడి, ప్రోడక్ట్. సో ఇప్పుడు యాప్ సర్వీసెస్ ఎన్ని ఉంటాయి అప్పుడు మీకు? 4 ఉంటాయి. మరి డేటాబేసెస్ అంటే పాయింట్ అర్థమైందా? సో ఇప్పుడు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో కూడా డెవలప్మెంట్ డేటాబేస్ ఉంటుంది, క్యూఏ ఎన్విరాన్మెంట్లో క్యూఏ డేటాబేస్ ఉంటుంది, ప్రాడ్లో ప్రాడ్ డేటాబేస్ ఉంటుంది. ఓకే, సో 4 ఎన్విరాన్మెంట్స్లో 4 డేటాబేసెస్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు నేను క్రియేట్ చేశాను, వాడాను. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కొత్తగా ఏదో చేంజెస్ చేయమన్నారు అప్లికేషన్కి. ఫస్ట్ ఏ ఎన్విరాన్మెంట్లో చేంజెస్ చేస్తారు? డెవ్ ఎన్విరాన్మెంట్. డెవ్ ఎన్విరాన్మెంట్లో చెక్ చేస్తారు, అక్కడ ఓకే అనుకున్న తర్వాత క్యూఏ, తర్వాత యూఐటి, తర్వాత ప్రాడ్. సో ఇప్పుడు డెవ్ ఎన్విరాన్మెంట్లో నేను ఏం చేశానంటే ఫస్ట్ 10 టేబుల్స్ ఉన్నాయి అక్కడ. 10 టేబుల్స్ అన్నిట్లో ఉన్నాయి సేమ్ టు సేమ్. ఇప్పుడు నేను డెవ్ ఎన్విరాన్మెంట్లో కొత్తగా 2 టేబుల్స్ యాడ్ చేశాను. అంటే ఎన్ని యాడ్ చేశాను? 2. సో ఇప్పుడు ఎన్ని టేబుల్స్ ఉన్నాయి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో? 2 ఉన్నాయి. సో ఓవరాల్గా 12. మరి క్యూఏలో ఉన్నాయి 8 టేబుల్స్? లేవు. అప్పుడు మీరు ఏం చేయాలి? డెవలప్మెంట్లో క్రియేట్ చేసిన ఈ టేబుల్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి క్యూఏకి వేయాలి. క్యూఏలో నుంచి యూఐటి, యూఐ నుంచి ప్రాడ్. అర్థమైన పాయింట్? సో ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దాన్ని ఏమంటారు? మైగ్రేషన్ స్క్రిప్ట్స్ అంటారు, డేటా మైగ్రేషన్ స్క్రిప్ట్. సో మీరు క్రియేట్ చేసిన ఈ పర్టికులర్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని మిగతా ఎన్విరాన్మెంట్స్లో చేయాలి. ఇప్పుడు నేను ఇందాక ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సంథింగ్ అని చెప్పేసి ఇది రాశాను కాబట్టి ఒక టేబుల్ క్రియేట్ అయింది. సో ఇదే తీసుకెళ్ళి క్యూఏలో రన్ చేస్తా, అది క్రియేట్ అవుతుంది. యూఐటీలో రన్ చేస్తే అక్కడ కూడా క్రియేట్ అవుతుంది. బట్ ఇదే స్క్రిప్ట్ ఎన్నిసార్లు మీరు సేవ్ చేసుకొని వాడుకుంటూ ఉంటారు? ఇలా వద్దు, ఆటోమేటిక్గా మైగ్రేషన్ జరగాలి. సో సింపుల్గా ఒక ఫైల్ లాగా కావాలి. ఆ ఫైల్ని తీసుకెళ్ళి నేను దాంట్లో లోడ్ చేస్తాను. ఇప్పుడు ఒక టేబుల్ అనుకోండి, ఇది ఒకటి సరిపోతుంది.
నేను ఒక 10 20 100 టేబుల్స్ క్రియేట్ చేస్తాను. దాంట్లో చాలా ఉంటాయి, ఇన్సర్ట్ డిలీట్ చాలా చాలా చేస్తా. ఇలాంటివి చేసేటప్పుడు ప్రతి చోట ఈ స్క్రిప్ట్ తీసుకెళ్ళి నేను రన్ చేయాలంటే అది మాన్యువల్ ప్రాసెసా కాదా? అప్పుడు ఆ మాన్యువల్ ప్రాసెస్ కాకుండా నేను ఆటోమేటెడ్ చేయాలి దాన్ని. ఎలా అనేది వీ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. సో పాయింట్ అయితే అర్థమైందిగా. ఈచ్ అండ్ ఎవ్రీ ఎన్విరాన్మెంట్లో డేటాబేసెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు డెవలప్మెంట్కి, క్యూఏకి, యూఏటీకి మూడింటికి కలిపి ఒకటే సర్వర్ అయితే తీసుకోరు, ఒకటే సీక్వెల్ సర్వర్ అయితే తీసుకోరు. ప్రతి ఎన్విరాన్మెంట్కి డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి, డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటాయి, వాటికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఒక సీక్వెల్ సర్వర్ని క్రియేట్ చేద్దాం. And this is the server name, and under which location you want to create this. I want to create this in Central US. Server admin name, login name enti sa admin ani istunna, and password vachesi India at, so keep it just like welcome at 123, welcome at 123. Okay, next networking ఏమన్నా చేయాలనుకుంటున్నారా? I don't want to make any changes, so simply గా review and create చేయండి. నెక్స్ట్ నెట్వర్కింగ్ లోకి వెళ్దాం. సో ఇప్పుడు సీక్వెల్ సర్వర్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఇది క్రియేట్ అయిన తర్వాత మరి దీనికి ఎలా కనెక్ట్ అవుతారు? ఇక్కడంటే నేను ఆన్లైన్లో చూపించాను, ఇది ఏదో విధంగా కనెక్ట్ అయింది. బట్ నా దగ్గరే సీక్వెల్ సర్వర్ ఉంది, దానికి కనెక్ట్ అవ్వాలంటే ఎలా? సమ్ ఇన్స్టాల్ అయి ఉండాలి కదా టూల్. ఆ టూల్ ఏంటంటే SSMS, డౌన్లోడ్ SSMS. SSMS అంటే సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఈ SSMS అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. కమ్యూనిటీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని డౌన్లోడ్ చేయండి. ఓకే, సో దాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేస్తే మేము నెక్స్ట్ మీకు ఇక్కడ సెర్చ్ బటన్లో చూడండి, SSMS అని టైప్ చేస్తే మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. సో జస్ట్ ఓపెన్ దిస్. సో ఇది క్రియేట్ అవుతుందా? ఎస్, ఇట్ ఈస్ క్రియేటింగ్. సో యాక్చువల్గా SSMS ఏంటంటే చాలా స్లోగా ఉంటుంది, అంటే అది ఓపెన్ అవటానికి. సో అడుగుతుంది చూడండి, మీ సర్వర్ నేమ్ ఏంటి, ఎలా అథెంటికేట్ అవ్వాలనుకుంటున్నారు, దాని యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి. ఓకే, సో ఇది చేయాలంటే ఫస్ట్ మన సీక్వెల్ సర్వర్ అయితే అది క్రియేట్ అవ్వాలి. Yeah, ఇది completed. I'll go to this particular resource too, and this is my SQL server, right? Open the SQL server. SQL server లో సర్వర్ నేమ్ ఇదే కదా కనెక్ట్ అవ్వడానికి. కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. అండ్ ఈ ఆప్షన్స్ చాలా ఉంటాయి, దాంట్లో డేటాబేస్ ఇంజిన్ ఒకటే తీసుకోండి. యాక్చువల్గా మీరు ఎప్పుడైనా వినుంటారు SSRS, SSIS, SSMS, SSAS అని. ఇవన్నీ ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్. SSRS అంటే సీక్వెల్ సర్వర్ రిపోర్టింగ్ సర్వీసెస్, SSIS అంటే సీక్వెల్ సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్, SSAS అంటే సీక్వెల్ సర్వర్ అనలిటికల్ సర్వీసెస్. ఇది ఎందుకు అనేది చూడాలంటే మీకు ఒక వారం పడుతుంది. సో జస్ట్ గో విత్ ద ఫ్లో. సో డేటాబేస్ ఇంజిన్, and I'm giving my SQL server name. And how do you want to authenticate? నేను SQL server క్రియేట్ చేసేటప్పుడు SQL server ID పాస్వర్డ్ ఇచ్చాను కదా. సో జస్ట్ గో విత్ SQL server authentication. What is the name of your login? So SA admin. పాస్వర్డ్ వచ్చేసి welcome at 123. ఇప్పుడు ఇది కనెక్ట్ అవుతుందా అవదా? మీరు ఏమనుకుంటున్నారు? New firewall rule. See, your client IP address does not have access to the server. Sign into your Azure account and create a new firewall rule to enable access. So దీనిలో ఏమర్థమైంది మీకు? పర్మిషన్ లేదు. సో యాక్చువల్గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసింది. కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు సీక్వెల్ సర్వర్ ఏం చేసిందంటే స్టాప్ చేసింది. ఎవరైతే దీన్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నారో మీ ఐపీ నా దగ్గర లేదు,
అందుకని దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి దానికి, మనం మన ఐపీ చెప్పాలి. ఐపీ చెప్తే ఏమవుతుందంటే మనల్ని అలో చేస్తుంది. కావాలంటే మీరు ఇక్కడ నుంచే సైన్ ఇన్ అయ్యారనుకోండి, ఓకే జస్ట్ ఇక్కడ నుంచి సైన్ ఇన్ అవుతున్నాను, వద్దులేండి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ నాకు తెలియదు, సో జస్ట్ క్యాన్సిల్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏమన్నాను, దానికి ఒక ఐపీ అడ్రస్ చెప్పాలి అని అన్నాను. సో గో బ్యాక్ టు యువర్ పోర్టల్. పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఫైర్ వాల్స్ అని ఉంటుంది, ఫైర్ వాల్స్ అండ్ వర్చువల్ నెట్వర్క్స్. అక్కడ మీరు వినింది అదే కదా, న్యూ ఫైర్ వాల్ అని. ఇక్కడ రూల్ నేమ్ అడుగుతుంది. యాక్చువల్గా మీకు మీ ఐపీ అడ్రస్ ఏంటంటే ఇది. ఈ ఐపీ అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది నేను చెప్తాను. సో జస్ట్ గూగుల్లోకి వెళ్ళి, ఇప్పుడు మీరు ఏ ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్నారు, వైఫై రౌటర్, దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, పబ్లిక్ ఐపీ అడ్రస్. సో వాట్ ఈజ్ మై పబ్లిక్ ఐపీ అని గూగుల్లోనే టైప్ చేయండి. ఇది ఏ రూటర్ తోటి కమ్యూనికేట్ అవుతుందో దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ వస్తుంది. ఇప్పుడు మనందరం దీనికే కనెక్ట్ అయి ఉంటాం, ఎందుకంటే ఈ వైఫై తోటే ఉంటారు కాబట్టి. సో దిస్ ఈజ్ మై పబ్లిక్ ఐపీ 122.175 కదా. నౌ గో బ్యాక్ టు యువర్ పోర్టల్ అండ్ యూ కెన్ సీ ద సేమ్ ఇన్ఫర్మేషన్. సో మైక్రోసాఫ్ట్ పోర్టల్ ఏం చేసిందంటే మీ ఐపీ అడ్రస్ తీసుకుని, పబ్లిక్ ఐపీ అడ్రస్. సో ఈ ఐపీ తోటే కదా మీరు కమ్యూనికేట్ అవుతుంది, దానికి మీ సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అవ్వడానికి. సో స్టార్ట్ ఐపీలో ఇది ఇస్తారు, ఎండ్ ఐపీలో కూడా ఇదే ఇచ్చారనుకోండి, ఈ పర్టికులర్ ఐపీ మాత్రమే కనెక్ట్ అవ్వాలి. లేదు ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ లో 15 వరకు ఎండ్ అవుతాయి అంటే ఎన్ని ఐపీస్ వచ్చినట్టు, 16 ఐపీస్ వచ్చినట్టు. అలా కనెక్ట్ కావాలంటే అలా అయినా రాసుకోండి. జస్ట్ గోయింగ్ విత్ ద డిఫాల్ట్. సో 00 అండ్ రూల్ నేమ్ ఏంటి, సో మీ ఇష్టం వచ్చిన రూల్ నేమ్ రాసుకోవచ్చు. నేనేం రాస్తానంటే మై ల్యాప్టాప్ అని ఇస్తాను, మై ల్యాప్టాప్, అండ్ జస్ట్ సేవ్ దిస్. అప్డేటింగ్ సర్వర్ ఫైర్వాల్ రూల్స్. సో ఇప్పుడు నేను ఎవరైతే కనెక్ట్ అవ్వాలనుకున్నారో ఆ పర్టికులర్ పర్సన్కి సంబంధించిన ఐపీ అడ్రస్ ని నేను ఏం చేశాను, దీన్నే వైట్ లిస్ట్ అంటారు. బ్లాక్ లిస్ట్ అంటే, బ్లాక్ లిస్ట్ అంటే ఏంటి, బ్లాక్ చేస్తుంది నిన్ను. ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 మందిలో ముగ్గురికి మాత్రమే యాక్సెస్ ఇవ్వాలంటే 97 మంది నేమ్స్ తీసుకొని బ్లాక్ లిస్ట్ లో పెట్టుకుంటారా? ఆ ముగ్గురిని ఏం చేస్తారు, వైట్ లిస్ట్ చేసుకుంటారు. అర్థమైందా? వైట్ లిస్ట్ అంటే ఆ ముగ్గురిని పెట్టడం వల్ల ఆ ముగ్గురికి యాక్సెస్ వస్తుంది. సో దీన్ని ఏమంటారంటే ఐపీ వైట్ లిస్టింగ్ అంటారు. సో ఇప్పుడు నేను నా ఐపీ పెట్టాను, వైట్ లిస్ట్ చేశాను. సో గో బ్యాక్ టు యువర్ సీక్వెల్ సర్వర్ అగైన్ అండ్ ట్రై టు కనెక్ట్ అగైన్. ఇప్పుడు ఏం అడగకుండా డైరెక్ట్గా మిమ్మల్ని లాగిన్ చేస్తుంది. ఎందుకు, నా ఐపీ అడ్రస్ అనేది అక్కడ వైట్ లిస్ట్ చేశాను కాబట్టి. ఓకే, సో సీక్వెల్ సర్వర్ వరకు క్రియేట్ చేయండి, ఈ ఎస్ఎస్ఎంఎస్ని డౌన్లోడ్ చేయండి, కనెక్ట్ అవ్వడం ఎలాగో ట్రై చేసి చూడండి. ఇంతవరకు ఏదైనా డౌట్ ఉందా ఎవరికైనా? ప్రిపేర్ కదా రవికాంత్, కరుణ. సో ఈరోజు మనం చేసింది ఏంటంటే సీక్వెల్ సర్వర్ ఒకటి క్రియేట్ చేయడం. సీక్వెల్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ఏ పాస్ సర్వీస్. ఇదే పాత పద్ధతిలో ఏం చేసేవాళ్ళంటే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి ఆ సాఫ్ట్వేర్ని ఒక విఎం తీసుకొని ఆ విఎంలో దీన్ని ఇన్స్టాల్ చేసి దానికి కనెక్ట్ అయ్యేవాళ్ళు. అది చాలా పెద్ద ప్రాసెస్. అంత ప్రాసెస్ లేకుండా మనకి ఏం చేశారు, పాస్ సర్వీస్ ఇచ్చేసారు. సో డైరెక్ట్గా అక్కడే క్రియేట్ చేసి అక్కడే మీరు మాడిఫై చేసుకోవచ్చు అంతా కూడా. మెయింటెనెన్స్ మైక్రోసాఫ్ట్. కావాలంటే బ్యాకప్లు ఇవన్నీ మీరు తీసుకోవాలి, మైక్రోసాఫ్ట్ వాళ్ళు తీరు. ఓకే, సో ఇలా సీక్వెల్ సర్వర్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ఏంటి, సీక్వెల్ సర్వర్ కదా. సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అవ్వడానికి ఏం యూజ్ చేశాను నేను, ఎస్ఎస్ఎంఎస్. నా దగ్గర మై సీక్వెల్ ఉంది, మై సీక్వెల్ సర్వర్. దానికి ఎలా కనెక్ట్ అవుతారు మరి, కనెక్ట్ టు మై సీక్వెల్. మై సీక్వెల్ సర్వర్కి కనెక్ట్ అవ్వాలంటే ఏం యూజ్ చేయాలి, సో ఇది ఒక సాఫ్ట్వేర్ ఉంది, దిస్ ఈస్ NetBeans, నాట్ NetBeans. సో మై సీక్వెల్ కనెక్ట్ అవ్వాలంటే ఒకటి ఇదిగోండి, ఇది మై సీక్వెల్ వర్క్ బెంచ్. సో దీంతో కనెక్ట్ అవ్వచ్చు, వర్క్ విత్ మై సీక్వెల్. అదే మై సీక్వెల్ తోటి మై సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఇది ఇంకొకటి సాఫ్ట్వేర్ టూల్, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ అవ్వచ్చు. అలా కాదు, నా దగ్గర సీక్వెల్ సర్వర్ కాదు, పోస్ట్ గ్రీ సీక్వెల్ సర్వర్ ఉంది, కనెక్ట్ టు పోస్ట్ గ్రీ.
PostgreSQL కనెక్ట్ అవ్వాలంటే పీజీ అడ్మిన్ అని ఒకటి ఉంటుంది సాఫ్ట్వేర్, పీజీ అడ్మిన్. దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీని ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. అర్థమైన పాయింట్? అంటే ఒక్కొక్క డేటా ఒక్కొక్క సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి ఒక్కొక్క టూల్ ఉంది. సో మీకు ఇది తెలియాలి కన్ఫామ్గా, ఎందుకంటే కొంతమంది సీక్వెల్ సర్వర్ వాడతారు, కొంతమంది MySQL వాడతారు. అప్పుడు కనెక్ట్ అవ్వడానికి మీకు తెలియకపోతే కష్టం. సో అందుకని ఇలా వాడతారు. వర్క్ బెంచ్ అనేది ఒకటి ఉంటుంది. వర్క్ బెంచ్ అనేది ఎందుకు వాడతారంటే MySQL కోసం. సో దిస్ వర్క్ బెంచ్, ఈ వర్క్ బెంచ్ అంటే అయితే కానీ MySQL అని వచ్చింది కదా. సో దానికి సంబంధించిన సింపుల్ ఇమేజ్ వచ్చేసి ఇది వర్క్ బెంచ్. MySQL వర్క్ బెంచ్, MySQL ని కనెక్ట్ అవ్వడానికి వర్క్ బెంచ్. సో ఇంతవరకు అయితే ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నాయా?